నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. బట్ రవి దుగ్గిరాల్ అనే వ్యక్తి చదువు అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు జాబ్ చేసి లైఫ్ ఇంకా ఇలా వెళ్ళే స్టేజ్. ఆ టైంలో సుజిత్కి ఎందుకు మెసేజ్ చేశాడు? ఫణీంద్ర యూనివర్సిటీకి ఎందుకు మెసేజ్ చేశాడు? ఇంకో ఫిల్మ్ మేకర్ కి ఎందుకు మెసేజ్ చేశాడు? లవ్, ఎఫెక్షన్, కెరీర్ ఇక్కడ ఉందనే కదా, సినిమాల మీద ఉందనే కదా. అందుకే ఎందుకు మొదలు షార్ట్ ఫిల్మ్ చేశారు? అవును. ఎందుకు ఇన్ని లక్షల మందికి రీచ్ అయ్యారు? అవును. ఎందుకు ఇన్ని లక్షల మందిని అభిమానించే విధంగా చేసుకొని ఎందుకు భయపడి వెళ్ళిపోయారు? ఎప్పుడైనా ఈ క్వశ్చన్స్ వేసుకున్నారు? అయ్యో, ఎన్నిసార్లు అండి వెళ్ళి ఒక వేల సార్లు వేసుకున్నా. ఇప్పుడు ఏంటంటే ఈ డిస్కషన్ మా నాన్న ఎప్పుడు పెట్టాడు? మధురం హిట్ అయ్యాకే. ఎందుకు ఆయనకు అర్థమైపోయింది, వీడు జనాల్లోకి వెళ్ళిపోయాడు, వీడికి ఆ పిచ్చి అంటుకుంది, ఇంకా వీడిని మనం ఇప్పుడు ఆపకపోతే వీడు ఇంకా పూర్తిగా అందులో కొట్టుకుపోతాడని. అండ్ ఇది బ్రేకప్, అఫ్ కోర్స్ నేను బ్రేకప్ గురించి చెప్పట్లేదు. దేర్ ఇస్ అ రీజన్ ఐ డోంట్ మెన్షన్ అబౌట్ బ్రేకప్ వెరీ ఆఫెన్ బికాస్ ఐఎమ్ మ్యారీడ్ నౌ. అది పొలిటికలీ కరెక్ట్ కాదు. ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు మై వైఫ్ కదా. మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. సో పాయింట్ ఏంటంటే దట్ బ్రేక్ ప్లేడ్ అ వెరీ మేజర్ రోల్. ఓకే, అలాంగ్ విత్ మై డాడ్. బికాస్ ఇప్పుడు ఆ టైంలో నాకు మేజర్ పిల్లర్స్ ఎవరండి? అప్పుడు తను నా గర్ల్ ఫ్రెండ్ అప్పుడు, అండ్ మై ఫాదర్. ఇప్పుడు ఒక మనిషికి అంతకంటే మేజర్ పిల్లర్స్ ఏముంటుంది? గర్ల్ ఫ్రెండ్ అంటే మగాడికి అప్పని గర్ల్ ఫ్రెండ్, ఫాదరు, మదరు, ఫ్రెండ్స్, అండ్ మన ఓన్ పర్సనల్ థింగ్. ఆమె అవుట్ రైట్ నాకు బ్రేకప్ అవ్వడానికి 90% రీజన్ ఇదే, సినిమా పిచ్చి. ఓకే, అంటే నీకు స్టెబిలిటీ ఉండదు, నిన్ను నమ్ముకుంటే ఇంకా నా బతుకు బస్ స్టాండే టైప్లో అప్పట్లో ఆ అమ్మాయి. ఆమెని నేనేం తప్పు పట్టట్లేదు, కరెక్ట్. అండ్ తను అన్నది కూడా వాస్తవమే, కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు షీ హ్యాస్ టు పుట్ అప్ విత్ ఆల్ దట్ ఇన్స్టెబిలిటీ కదండి. ఆ ప్రెజెంట్ తన మీద కదా, ఆబ్వియస్లీ. ఓకే, బ్రేకప్ అయిపోయింది బ్రేకప్. ఓ పక్క నాన్న ఇలా అంటున్నాడు, ఓ పక్క మధురం బంపర్ హిట్ అయిపోయింది, మెసేజ్లు వస్తున్నాయి. ఓ పక్క ఆఫీసోడు పిలిచి, మరి ఆఫీసోడే పిలిచాడు, నేనేం వెళ్ళలేదండి. ఆఫీసోడే పిలిచి సింగపూర్ వెళ్తావా అన్నాడు. నేను ఏ రోజు అడగలే అబ్రాడ్ వెళ్తాను. ఇన్ఫ్యాక్ట్ నేను అబ్రాడ్ వెళ్ళకూడదనే ఉండేది నాకు చిన్నప్పటి నుంచి. నాకు ఇండియా అంటే చాలా ఇష్టం. ఓకే, అంటే అబ్రాడ్లో ఉండే కంఫర్ట్, లగ్జరీ, ఐ లవ్ అబ్రాడ్ ఆల్సో, బట్ హార్ట్ ఈజ్ ఇన్ ఇండియా. అంటే నా ఫ్రెండ్స్ అప్పటికే ఎంఎస్ వెళ్ళిపోతున్నారు. ఓకే, మనందరి ఫ్రెండ్స్ లాగా. ఓకే, మనం కూడా వెళ్దామనే థాట్ ఎప్పుడు రాలేదు నాకు. ఏదైనా ఇక్కడే ఉందాం, ఇక్కడే కావాలంటే మాస్టర్స్ చేయాలంటే ఎంబీఏ చేసుకుందాం, ఐఐఎంకో దేనికో వెళ్ళి. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కానీ, ఇప్పుడు ఫాదర్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, ఆఫీస్ వాడు కూడా నువ్వు సింగపూర్ అవకాశం ఇస్తా, వెళ్తావా వెళ్ళవా, ఒకటే క్వశ్చన్ అడుగుతారు. అండ్ ఇక్కడ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దిస్ ఈజ్ అన్సర్టన్. అండ్ నాకు భయం వేసింది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అండి, పిచ్చి ఉన్న చోటే భయం ఉంటుందండి. ఓకే, మనం ఇంకా దిగితే అదే ఇంకొకసారి ఒక స్టెప్ వేస్తే ఇంక వెనక్కి రాలేము. మధురం సక్సెస్ చూశాక ఇంకా స్టెప్ వేస్తే సినిమాలే చెయ్యాలి, కరెక్ట్. ఓకే, ఇంకొకసారి సినిమా వైపు వెళ్తే ఎలా? అవును, నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయండి, నా డబ్బులు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీకు లాజికల్గా చెప్తా, ఎంతమంది నన్ను కోప్పడినా నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు బంగారపు కెరియర్ని వదిలేసి అంటారు. ఏంటి బంగారపు కెరియర్ అంటే? నువ్వు పెద్ద హీరో అయిపోయాడు, నువ్వు ఎందుకు వదిలేసావు? నువ్వు ఇంత మంచి పర్ఫార్మర్వి, నీకు ఇంత టాలెంట్ ఉండి నువ్వు ఎందుకు వదిలేసావు? ఓకే, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఓకే, నా దగ్గర డబ్బులు లేవండి, నేనేం చేస్తాను? ఇప్పుడు మనం సస్టైన్ చేసుకోవడానికి మనకు డబ్బులు కావాలా? డబ్బులు మీకు ఫ్యామిలీ అన్న ఇవ్వాలి, మీ దగ్గర ఉండాలి. ఓకే, ఐ డోంట్ కమ్ ఫ్రమ్ అ వెల్దీ బ్యాక్గ్రౌండ్. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్, అండ్ ఐ మెన్షన్డ్ ఇట్ సెవరల్ టైమ్స్. ఐ కమ్ ఫ్రమ్ అ గుడ్ family which has strong academic background, but I don't come from a wealthy family. I come from a very normal middle class family. చదువునే నమ్ముకున్న ఫ్యామిలీ, డిగ్రీలనే నమ్ముకున్న ఫ్యామిలీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒక 5 సినిమాలు నేను రెమ్యునరేషన్ తీసుకోకుండా నేను చేయగలను, లేదా నేను ఒక 2-3 ఏళ్ళు నేను ఖాళీగా ఉండగలను. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి, కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి. అప్పుడు నా దగ్గర ఏమున్నాయి?
సో అందువల్ల ఇప్పుడు ఈ వేల సార్లు ఎందుకు వదిలేసా అని అడుక్కుని నాకు తర్వాత ఆన్సర్ వచ్చింది. నేను ఎందుకు వదిలేసా, నాకు ధైర్యం లేదు, నా దగ్గర డబ్బులు లేవు, నాకు సపోర్ట్ లేదు, నేను ఒక్కడనే ఎలా చేస్తాను, నాకు గాడ్ ఫాదర్ లేడు, వాట్ ఎవర్. సో నేనేమంటున్నా అంటే అండి, ఈ భయాలు నాకు ఉండేవంటున్నా. ఇప్పుడు ఎందుకు లేవో నేను చెప్తా. బికాస్ ఆ పిచ్చి ఈ భయాలను ఓవర్ రైడ్ చేసేస్తుంది. ఇప్పుడు నాకు భయాలు లేవు. ఓకే, నేను షూర్ షాట్ అబ్రాడ్ నుంచి లాజికల్గా మాట్లాడితే ఇప్పుడే ఎక్కువ భయపడాలండి. ఎందుకంటే నేను చాలా పెద్ద జాబ్ వదిలేసుకున్నాను. అప్పుడు నాకు అంత పెద్ద జాబ్ లేదు అప్పట్లో, మధురం టైంలో. ఇప్పుడే పెద్ద జాబ్ వదిలేసుకున్నా. ఇప్పుడే నేను ఎక్కువ సాక్రిఫైస్ చేశా, పర్సనల్ లైఫ్ కానీ, నా ఫైనాన్షియల్ కంఫర్ట్ కానీ, అండ్ అబ్రాడ్లో ఉండే కంఫర్ట్ కానీ. ఇప్పుడే నేను పెద్ద పొజిషన్ వదిలేసుకున్నా. సో లాజికలీ ఇప్పుడే భయపడాలి ఎక్కువ. యాక్చువల్గా నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇది. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అబ్రాడ్లో మీరు? నేను 7 to 8 years ఉన్నాను. 7 to 8 years. లాస్ట్ పే ఎంత మీది చెప్పొచ్చా? చెప్తా అండి. నేను క్లోజ్ టు 1 crore per annum. Per annum 1 crore? Yeah, close to 1 crore. అదే ఐ సెడ్ నో టు దట్ ఆఫర్. ఐ హ్యాడ్ దట్ ఆఫర్. అది తీసుకుని ఉంటే క్లోజ్ టు 1 crore. అది వదిలేసి ఇండియాకి వచ్చి సినిమాల్లో ట్రై చేస్తాను అన్నప్పుడు నాకు తెలిసి అందరికంటే ఎక్కువ భయపడాల్సింది మీ వైఫ్. అసలు భయపడలేదు. ఎలా అంటే ఎగ్జాక్ట్లీ అది 50% రీజన్ అదే అండి. అప్పుడు ఎవరైతే భయపడ్డారో ఇప్పుడు ఆపోజిట్. నువ్వు ఇన్ఫ్యాక్ట్ చెయ్యి, నీకు నచ్చింది నువ్వు చెయ్యి. ఒకటే అడిగింది నన్ను, నువ్వు ఫెయిల్ అవుతే డిప్రెషన్లోకి వెళ్ళకు. అంటే ఓ 2-3 నెలలు బాధపడు, ఏడు, లేదా నువ్వు ఎక్కడికో వెళ్ళి ట్రావెలింగ్ చేసుకో, లేదా ఆశ్రమాలకు వెళ్ళు, దట్స్ ఫైన్. మహా అయితే 6 నెలలు. డిప్రెషన్ వేరు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రేకప్ అయితే అందరూ బాధపడతారు, బట్ కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కదా. అట్లా నువ్వు ఫెయిల్ అయితే డిప్రెషన్లోకి వెళ్ళకు, ఎందుకంటే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకే, నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళవు అని నాకు హామీ ఇస్తే నాకేం ప్రాబ్లం లేదు అన్నారు, అంటే మై వైఫ్. ఓకే, సో ఇప్పుడు అది నాకు నిజంగా ఒక కొండంత బలం కదా. అంతే కదా. సో ఇప్పుడు ఏంటంటే అండి, ఆ బలం నాకు ఇప్పుడు ఉంది. అంటే సైకలాజికల్ స్ట్రెంగ్త్ అది. ఐ డోంట్ ఫీల్ లోన్లీ, ఐ డోంట్ ఫీల్ అలోన్ ఇన్ దిస్ జర్నీ. ఓకే, నన్ను నమ్మే వాళ్ళు ఒకరు నా ఇంట్లో ఉన్నారు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. ఓకే, అదే మనిషికి చాలా సూపర్ కదా. అసలు మనిషికి అదొకటి చాలండి. అండ్ యాక్చువల్గా ఇందాక మీ వైఫ్ గురించి ప్రస్తావన వచ్చి మనం టాపిక్ ఇటు వచ్చేసాము. పేరు చెప్తారా మీ వైఫ్ నేమ్? నేను కొంచెం ఐ కీప్ మై పర్సనల్ లైఫ్, జస్ట్ నేమ్ చెప్తారా? నేమ్ అదే అంటే షీఈ్ నాట్ వెరీ కంఫర్టబుల్, బట్ హర్ నేమ్ ఇస్ లలిత. ఓకే, ఒక ప్రామిస్ చేశారంట మీరు. అది యాక్చువల్గా మీరు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. నీకు రిటైర్మెంట్ ఇచ్చే సంపాదిస్తాను అని చెప్పి ప్రామిస్ చేశారంట. అవును, చేశా. ఏ సందర్భంలో ఇచ్చారు, అసలు ఏం నడిచింది ఆ రోజు? అంటే ఏంటంటే అండి, నేను అనవసరంగా ఎక్కువ ప్రామిస్ చేశానేమో అని 1-2 సార్లు అనుకున్నా, బట్ అదే ఒక ఫీల్డ్లోనే చేశా. నాకు ఆ కన్వర్జేషన్ అదే కన్వర్జేషన్ ఏంటంటే ఆమెను ఒప్పించడానికే అండి, ఇక్కడికి రావడానికి. అంటే ఆమె ఆల్రెడీ ఒప్పేసుకుంది. ఓకే, ఏదో మన పిచ్చి కొద్దీ ఇంకో ఎక్స్ట్రా హామీ లాగా, ధైర్యం అయితే ఇవ్వాలి కదా. ధైర్యం లాగా. అంటే ఎవరికి ఏం భయాలు ఉంటాయో మనకు తెలియదండి. కొన్నిసార్లు భయాలు వాళ్ళకి లేకపోవచ్చు, లేదా ఉన్నా చెప్పకపోవచ్చు బయటికి. ఎందుకంటే వాళ్ళు మనకి భయం చెప్తే మనల్ని ఎఫెక్ట్ అవుతుందేమో అనే ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉండదు. భయం లేకుండా ఎవరికి ఉండదండి, ఎవరికి. ఎస్పెషల్లీ మన వెల్ విషర్స్కి ఎందుకు ఉండదు భయం? ఖచ్చితంగా వెల్ విషర్స్కే, వాళ్ళకే ఎక్కువ కదా, వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. ఓకే, సో నీకెందుకు, నువ్వు నన్ను నమ్ము, నేను నిలబడతా. ఒక్కసారి నిలబడితే లైఫ్ టైం సరిపడా ఫేమ్ కానీ, డబ్బు కానీ, స్టెబిలిటీ కానీ వచ్చేస్తుంది. నువ్వు నన్ను నమ్ము. ఇది మనం ఒక కన్విక్షన్తో చెప్తే అవతల వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది కదా. అయితే మన కాన్ఫిడెన్స్ నుంచి అవతల వాడికి ధైర్యం వస్తుందండి. సో ఆ కాన్వర్జేషన్లోనే, అంటే జనరల్గా సినిమాను ఒప్పించే కాన్వర్జేషన్ అంతా అయిపోయాక ఫైనల్గా లాస్ట్ పంచ్ లాగా ఇది వేసా. ఓకే, లాస్ట్ పంచ్ మందైతే ఆ కిక్కే వేరులాగా, లాస్ట్ పంచ్ లాగా ఇలా కాన్వర్జేషన్ అయిపోయింది, నేను అలా వెళ్ళిపోతున్నా, ఏదో సినిమాటిక్ సీన్ లాగా మళ్ళీ వెనక్కి తిరిగి ఆఖరిగా ఓ మాట, అలా మధురంలో చెప్పినట్టు ఆఖరిగా ఓ మాట, ఇగో ముద్దుగా వెండి అనే పిలిచినా బంగారంగా కొనిస్తా అని. ఇప్పుడు మెటఫర్ అదే కదా. నువ్వేం కంగారు పడుకు, నీకు నేను ఆ జూబ్లీస్ లైఫ్ కావాలా, నీకు లగ్జరీ కావాలా, నీకు కార్ కావాలా, అంటే పాపం ఆమెకేమో అవి అక్కర్లేదు. నేను అనేది అవన్నీ సినిమాలో పాసిబుల్, సక్సెస్ అవుతాయి. సో డోంట్ వరీ అబౌట్ మెటీరియలిస్టిక్ సక్సెస్, ఐ యామ్ గోయింగ్ టు మేక్ ఇట్ బిగ్.
నీకు రిటైర్మెంట్ ఇచ్చేస్తా అని చెప్పా. అది అది ఎగ్జాక్ట్ కాంటెక్స్ట్. మీ లైఫ్ మీద ఫణీంద్రనాథ్ శెట్టి గారి ప్రభావం ఎంత ఉందంటే ఏం చెప్తారు? చాలా గట్టిగా ఉందండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమాని చూసే విధానము డెఫినెట్లీ ఆయన నుంచి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యా నేను. అంటే సినిమాని చూసే విధానం యాజ్ ఆడియన్స్ ఫస్ట్, ఓకే. దెన్ ఆర్ట్ని చూసే విధానం కూడా. ఇప్పుడు అంటే ఆర్ట్ అంటే ఇప్పుడు యాక్టింగ్ అనే ఒక ఆర్ట్ని చూసే విధానం అవ్వచ్చు, లేదా కథను చూసే విధానం అవ్వచ్చు. ఐ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మిస్టర్ ఫణీంద్ర ఆన్ మీ. ఓకే. మెయిన్లీ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా అండ్ ఆర్ట్. ఓకే. ఓకే. పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా, పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ నేను ఎగ్జాక్ట్ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఏ విధంగా ఉందంటే, ఒకటి బుక్స్ అండ్ రీడింగ్, దానికి అతను ఇచ్చే ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ చదువుతారు కదా. చాలా విపరీతంగా. సో హీ యాక్టెడ్ యాజ్ అ క్యాటలిస్ట్ ఆర్ ఒక చిన్న ట్రిగ్గర్ లాగా. నేను కూడా ఎక్కువ రీడింగ్లోకి, కొంచెం లిటరేచర్లోకి దిగడానికి అతను ఒక చిన్న క్యాటలిస్ట్లా నాకు హెల్ప్ అయ్యాడు. సూపర్. యా. సో ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కొంచెం మనం జూమ్ ఇన్ చేస్తే, అంటే మధురం కానీ 8 వసంతాలు కానీ, అతను రాసే పాత్రలు కూడా నా మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపించాయి. ఇప్పుడు అవి చేసింది నేనే కదా. ఇప్పుడు మధురంలో మాటలు చెప్పి పడేసింది నేనే, ఇక్కడ ఒక ఉన్నతమైన ఫిలాసఫీతో బతికింది సంజయ్నే. కాబట్టి ఆయన రాసిన క్యారెక్టర్స్ ప్లే చేసిన ప్రతిసారి నాలో చాలా చేంజెస్ జరిగాయి. సూపర్. ఓకే. సో అది చాలామంది యాక్టర్స్ చెప్తారు, కొన్ని క్యారెక్టర్స్ ప్లే చేసినప్పుడు లేదా కొన్ని కథలు రాసినప్పుడు వాళ్ళలో కొన్ని చేంజెస్, వాళ్ళు కొన్ని అంటే దిస్ క్యారెక్టర్ టాట్ మీ సంథింగ్ అంటే. చాలా తక్కువగా జరుగుతాయి యాక్టర్స్ లైఫ్లో. సో అదేంటంటే అండి, సో అది ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్ బికాస్ హీ గేవ్ మీ దోస్ మెమరబుల్ క్యారెక్టర్స్. బట్ ఇంకోటి అదే మనం క్యారెక్టర్ నుంచి నేర్చుకుందండి. ఇప్పుడు సంజయ్ క్యారెక్టర్ నేను చేస్తున్నప్పుడు నేను లవ్ గురించి నేను చాలా నేర్చుకున్నా. ఆ క్యారెక్టర్ నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ప్రిపేర్ అయ్యే ప్రాసెస్లో నేను చదివిన బుక్స్ ద్వారా, శ్రీశ్రీ బుక్స్, చలం బుక్స్, ఇంకా వేరే యండమూరి వీరేంద్రనాథ్ గారి బుక్స్, ఇంకా చాలా బుక్స్ చదవడం ద్వారా, అలా ఆలోచించడం ద్వారా, అండ్ అతను వేశ్య గురించి రాస్తాడు, రాణిమాల. ఓకే. I did so much of research on prostitutes, sex workers, NGOs who work for benefits or betterment of sex workers, to understand their practical difficulties. నేను ఒక వేశ్య క్యారెక్టర్కి అంత కనెక్ట్ అయ్యానంటే, వేశ్య లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియాలి కదా. అంటే డీప్ లెవెల్లో అండి. ఇప్పుడు మన సినిమాల్లో చూడడం వేరు, ఇప్పుడు మన చుట్టుపక్కల ఎవరు వేశ్యలు ఉండరు కదండి మన రెగ్యులర్ లైఫ్లో. చాలా మెటీరియల్ నేను గ్యాదర్ చేశా. ఇప్పుడు ఆ ప్రాసెస్లో మనం ఇంకా చాలా నేర్చుకుంటాం కదా. అంటే ఒక ఎంపతి అవ్వచ్చు. ఓహో, డౌన్ ట్రాడన్ సొసైటీ ఇలా ఉంటుందా, సెక్స్ వర్కర్స్ ఇలా ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఏంటంటే నాకు స్టోరీస్, సూసైడ్స్ గురించి నేను చాలా రీసెర్చ్ చేశాను. ఎందుకు ఇప్పుడు ఇతను రాణిమాల్ని సూసైడ్ చేసుకుంది అనే యాంగిల్కి అతను కదిలిపోయి క్లైమాక్స్ మార్చి రాస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ చిన్న సీన్లో అది చెప్తాడు కదా, నేను క్లైమాక్స్ మార్చి ఎందుకు, ఐ వాంట్ టు గివ్ హోప్ అని. సూసైడ్స్ గురించి నేను చాలా స్టడీ చేశాను. సో ఇప్పుడు ఫణీంద్ర ఇన్ఫ్లుయెన్స్ అంటే నేను సెపరేట్గా ఫణీంద్ర ఇన్ఫ్లుయెన్స్ అని నేను సెపరేట్ చేయలేను. ఎందుకంటే ఫణీంద్ర రాసిన క్యారెక్టర్సే కదా ఇవి. అవును. ఇప్పుడు సంజయ్ ఎవరు, అతని నుంచి వచ్చింది. మధురం రవి ఎవరు, అతని నుంచి వచ్చింది. అంటే ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్, ఇప్పుడు సంజయ్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫనీ. కరెక్ట్. మధురం ఈజ్ అనదర్ వర్షన్ ఆఫ్ ఫనీ. సో వాట్ ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ సంజయ్ ఈజ్ వాట్ ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ ఫనీ ఓన్లీ కదండి. సూపర్. అతను రాసిన క్యారెక్టరే కదా అది. అంటే అతను లోపల నుంచి వచ్చిన క్యారెక్టర్ కదా. అంటే ఇప్పుడు సంజయ్ నా మీద ప్రభావం చూపాడంటే దాని మీనింగ్ ఫనీ చూపినట్టే, అంతే కదా. కరెక్ట్. చాలా లేయర్డ్గా చెప్పా. ఎందుకు అంటే నేను చాలాసార్లు ఆలోచించా ఇది. అయ్యో, నాకు చాలా నేర్పించిందండి సంజయ్. ఓకే. నాకు చాలా క్లోజర్ కూడా ఇచ్చింది. నాకు ఒక వన్ సైడ్ లవ్ ఉండింది, దాని క్లోజర్ కూడా నాకు సంజయ్ ప్లే చేసే ప్రాసెస్లో దొరికింది. సంజయ్ పర్ఫామ్ చేసే ప్రాసెస్లో దొరికింది. నాకు ఒక 8 years వన్ సైడ్ లవ్ ఉండింది. ఓకే. అది సంజయ్ ప్లే చేస్తున్నప్పుడు నాకు దాని క్లోజర్ దొరికింది. అంటే పర్ఫెక్ట్ క్లోజర్. మనం చాలాసార్లు క్లోజర్ అయిపోయింది అనుకుంటాం కానీ ఒక 1% ఏదో ఉంటుంది, చిన్న 0.1%, 1 కూడా కాదు.
అలాంటి క్లోజర్ దొరికింది మనకి. ఎందుకంటే వీడు అలాంటి ఎక్స్పీరియన్స్లే ఫేస్ చేశాడు కదా, ఒక అమ్మాయిని దూరం నుంచి ఆరాధిస్తూ ఫర్ ఎగ్జాంపుల్. అండ్ ద వే హీ పుషెస్ యూ అండి. ఇప్పుడు అతను అంత బలమైన క్యారెక్టర్ రాసినప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఇంత బలమైన మెటీరియల్ ఒక యాక్టర్గా ఫస్ట్ ఏముంటుందండి మనకి, ఇంత మెటీరియల్ మనం పాడు చేయకూడదు అని ఉంటుంది కదా, భయం ఉంటుంది. అదొక బాధ్యత కదండి. ఇప్పుడు మనకి త్రివిక్రమ్ గారిదే ఏదో డైలాగ్ ఉంటుంది అలవైకుంఠ పనులో, నీ మీద ఉన్న వెయిట్ని బట్టి నువ్వు మీద బుక్ పెట్టుకుంటే అదేదో డెమాన్స్ట్రేషన్ కూడా ఉంటుంది, నువ్వు పైకే చూస్తావు అని. బరువు నీ మీద ఉంటే పైకే చూస్తావు అని. అంత సంజయ్ లాంటి బరువు నా మీద వేసాడు ఒక కొత్త యాక్టర్ మీద. అతను మీకు తెలిసే ఉంటుంది, సూర్య అనుకున్నాడండి అతను. చెప్పారు ఇంటర్వ్యూలో చెప్పారు. వాట్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ మిస్టర్ సూర్య ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ కంట్రీలో. సూర్యని ఇమాజిన్ చేసుకున్న హెడ్ నన్ను ఇమాజిన్ చేసుకుంది అంటే అది ఎంత ప్రివిలేజ్ నాకు. నా ప్రివిలేజ్, నా అదృష్టం, బ్లెస్సింగ్, ఏ పదాలన్నా వాడండి. ఇప్పుడు అతను సూర్యాని ఇమాజిన్ చేసుకున్నప్పుడు సూర్య ఇలా చేస్తాడు అలా చేస్తాడు ఆటోమేటిక్గానే అతనికి రీల్ ఉంటుంది కదా, రాస్తున్నప్పుడో లేదా రాశాకో. నేను ఎంతో కొంత అది మ్యాచ్ అవ్వాలి కదండి. కరెక్ట్. నువ్వు అంత పెద్ద స్టార్, అంత పెద్ద పర్ఫార్మర్ని వద్దనుకుని, అంటే నీ హెడ్లోనే అతను, నాకు తెలిసి అప్రోచ్ అవ్వలేదు వాళ్ళని, నీ హెడ్లోనే వద్దనుకుని నువ్వు ఫస్ట్ ఆయన రాసుకుంది వాళ్ళకే, బట్ అప్రోచ్ జరగలేదు. కరెక్ట్, ఇది అందరికి తెలిసిందే. సో నువ్వు అలాంటి మనిషిని దృష్టిలో పెట్టుకుని రాశాక తర్వాత నన్ను అదే స్థానంలో నువ్వు పెట్టావు, అంటే సంజయ్ అనే పాత్ర స్థానంలో. ఎంత రెస్పాన్సిబిలిటీ అది. అతను అంత రెస్పాన్సిబిలిటీ పెట్టాడు కాబట్టి నేను అంత పుష్ చేసుకున్నా. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.